ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్ అనుసరించిన మోడల్ ఆంధ్రప్రదేశ్పై ఎలాంటి ప్రభావం చూపుతోంది? రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు ఎందుకు హాస్యాస్పదమవుతున్నాయి? అయాచితంగా లభించే సంక్షేమ లబ్ధి వల్ల ప్రజల్లో సోమరితనం ఎంత పెరుగుతోంది? కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపై ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ కు సిద్ధపడుతున్నారు? ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్ అనుసరించిన మోడల్ దెబ్బతో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా సంక్షేమ పథకాల ప్రకటనల్లో పోటీ పడుతున్నాయి. రెవెన్యూ లోటుతో అల్లాడుతున్న ఏపీలో ఇప్పుడు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు ఎలా అమలవుతాయో తెలియదు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలోనే రైతు బంధు పథకం కింద నిధుల పంపిణీకై 3-4 నెలల పాటు అన్ని చెల్లింపులు ఆపేసి డబ్బును సమకూర్చుకున్నారు. దీంతో ప్రభుత్వం చెల్లించవలసిన పెండింగ్ బిల్లులు మొత్తం 20,000 కోట్ల రూపాయలకు చేరిందని చెబుతున్నారు. మరో 2-3 నెలలు గడిస్తే ఖరీఫ్ కింద పంట సాయం పంపిణీ చేయవలసి వస్తుంది. అదే సమయంలో రుణమాఫీ భారం ఉండనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే సంక్షేమ పథకాల అమలుకు ఏకంగా అప్పులు చేయవలసిన పరిస్థితి. రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న కొన్ని సంక్షేమ పథకాలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతున్నారు. కానీ పెన్షన్లు పొందడానికి మాత్రం 58 ఏళ్లు వస్తే చాలు అని చెప్తున్నారు. ఇంతకంటే చోద్యం ఉంటుందా? తెలుగునాట నిరుద్యోగ భృతి ఒకటి కొత్తగా వచ్చి చేరింది. ఆంధ్రప్రదేశ్లో 2,000, తెలంగాణలో 3,000 వంతున నిరుద్యోగ భృతి చెల్లించబోతున్నారు. 58 ఏళ్ల వరకు నిరుద్యోగ భృతి పొందిన వారు ఆ తర్వాత పెన్షన్లు పొందవచ్చునన్నమాట. తెలంగాణలో, ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల ప్రకారం తెల్ల కార్డున్న ఒక కుటుంబానికి పెన్షన్ల కింద 2,000 రూపాయలు, నిరుద్యోగుల సంఖ్యను బట్టి 4 నుంచి 6,000, కిలో బియ్యం రూపాయికే, కరెంటు బిల్లులో రాయితీ, ఇల్లు ఉచితం, వైద్యం ఉచితం. ఇన్ని సౌకర్యాలు పొందిన తర్వాత ఎవరికైనా పని చేయాలని ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? ఏమీ తోచకపోతే ఉపాధి హామీ పథకం కింద ఏదో ఒక పనికి వెళ్లి కొద్దిసేపు నటించొస్తే 200 రూపాయల వరకు అందుతాయి. ఇంకేముంది, మధ్యాహ్నానికల్లా పని ముగించేసుకుని వచ్చి పడుకోవచ్చు. దీనికి తోడు మద్యం కూడా. తెలుగునాట మద్యం దుకాణాలు కిటకిటలాడుతుంటాయంటే ఉండవా మరి? ప్రజలను తాగుబోతులను చేసి తద్వారా లభించే ఆదాయంతో సంక్షేమం పేరిట రాజకీయ పార్టీలు నాటకమాడుతున్నాయి. ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయం లభించని మధ్యతరగతి మాత్రం గుడ్లప్పగించి చూస్తూనే ఉండిపోవాలి. ఇప్పుడు మళ్లీ కేంద్ర బడ్జెట్ విషయానికి వద్దాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సహాయం వల్ల రైతుల తలరాత ఏమీ మారదు గాని ఓట్ల పంట పండవచ్చు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన పథకాలపై స్పందిస్తూ తాము కూడా మోదీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రకటించిన పథకాల కంటే మెరుగైన, అంటే ప్రజలకు మరింత వ్యక్తిగత లబ్ధి చేకూర్చే పథకాలను ప్రకటించే ప్రమాదం ఉందన్నమాట. ఈ పరుగు పందెం ఎందాక, ఎన్నాళ్లు అన్న ప్రశ్నలను రాజకీయ పార్టీలు కూడా ప్రైవేట్ సంభాషణల్లో సంధిస్తున్నాయి. అయినా అధికారంలోకి రావాలంటే తప్పదు కనుక అందరూ అదే మార్గంలో పరుగులు పెడుతున్నారు. జాతీయ స్థాయిలో కూడా సంక్షేమమే రాజకీయ పార్టీల ప్రధాన ఎజెండా కావడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేరణగా నిలిచారని చెప్పక తప్పదు. హద్దులు దాటుతున్న సంక్షేమానికి రోల్ మోడల్ గా మారుతున్న కేసీఆర్ ని చూసి గర్వించాలో, పెచ్చరిల్లుతున్న పెడధోరణులను చూసి బాధపడాలో తెలియని పరిస్థితి.